ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన మా ప్రభువ, రాజులకు రాజువైన మా తండ్రి, ప్రభులకు ప్రభు అయిన మా యేసు, నీ దివ్యమైన ప్రశస్తమైన నామమునికే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా, పరిశుద్ధుడవైన మా తండ్రి, అయ్యా నీ శ్రేష్టమైన నామమునికే వందనాలు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాల సమయమున నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చే యోగ్యతని నా జీవితంలో, మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రములు. గత రాత్రి అంత్య సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమున సజీవ లెక్కల్లో మా ముంచి తండ్రి నీ పరిశుద్ధ సన్నిధికి నడిపించినందుకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ గడియ చూడని ఎంతోమంది అయ్యా ఈ కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. అయితే నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి పరిశుద్ధుడైన సజీవుడైన దేవాతి దేవుడు అయిన నీ ఎదుటకు వచ్చి అయ్యా నేను స్తుతించే, అయ్యా తండ్రి నేను గణపరిచే, నీ సన్నిధిలో ప్రార్థించే ప్రభువా, ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మీరిచ్చిన తండ్రి యొక్క జీవితం బట్టి వందనాలు ప్రభువా, మీరిచ్చిన ఆయన రక్షణ బట్టి వందనాలు ప్రభు తండ్రి, నాయన మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా జీవితంలో నిత్యము మీరే ఉంటూ నడిపించుచు నీ ఉన్నతమైన కార్యములు బట్టి నీకు వందనాలు స్తోత్రములు. అయ్యా సర్వయుగముల్లో సజీవుడమైన దేవుడు ప్రభువా, అయ్యా నువ్వు మా పరలోకపు తండ్రివి తండ్రి, నిత్యము మమ్ము పోషించుచున్న వాడివి, మమ్ము నడిపించుచున్న వాడివి తండ్రి, ప్రతి అపాయము నుండి మమ్ము తప్పించుచున్న వాడివి ప్రభువా, సంరక్షిస్తున్న వాడివి తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అయ్యా నీవు మా దేవుడై ఉండుట ఇది మా భాగ్యము నాయనా, మా జీవితము నాయనా ధన్యమైనది ప్రభువా. అయ్యా తండ్రి నీ కృపలో నాయన మేము రక్షింపబడి ఉన్నాం. నీ దయచేత నాయన ప్రభువా మేము అయ్యా తండ్రి నీ బిడలుగా మార్చబడి ఉన్నాం. స్తోత్రములు నాయన. ఒకప్పుడు నాయన నీకు దూరస్థులమై ఉన్నవారు మీ తండ్రి, అయ్యా నీకు విరోధముగా పాపము చేసిన వారు మీ తండ్రి, అయినప్పుడు నువ్వు నాయన నీ కృపచేత మమ్ము రక్షించుకొని ఉన్నావు, నీ బిడలుగా మమ్ము చేసుకొని ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి కేవలం నీ కృప ప్రభువా, కేవలము నాయన నీ ప్రేమ వలననే ప్రభువా మేము ప్రేమింపబడి ఉన్నాం. స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి ఎవరు చూపని ప్రేమ, ఎందుకంటే నువ్వు ప్రేమ స్వరూపి ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ ఎదుట సాగిలపడి తండ్రి నమస్కరించి నాయన అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా, నీకు వందనాలు. నాతో పాటు తండ్రి అనేక మంది బిడలు తండ్రి అయ్యా వీడియో ద్వారా ప్రభువా అనేక మంది నాయన అయ్యే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారిని దీవించండి, వారిని ఆశీర్వాదకరముగా చేయండి. అయ్యా నీ దేవులతో వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడ సర్వాధికారి నీ కృపచేత మమ్ము అయ్యా ఆదరించుచున్న దేవుడివి స్తోత్రములు. నీకే మహిమ కలుగునగా కంచు ప్రభువా. ఈ యొక్క తండ్రి నాయన సమయంలో నీ బిడలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అయ్యా వారు ఏ స్థలంలో నుండి నైనా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నా వారి జీవితంలో మీరు గొప్ప కార్యములు జరిగించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతేనైనా అనారోగ్యములతోనైనా అయ్యా తండ్రి వ్యాధి రోగముల చేత బాధపడి వారు ఉంచున్నారో ప్రభువా యేసు నీ నామములో వారిని ముట్టి స్వస్థపరచమని అయ్యా వారిని తండ్రి అయ్యా వారి జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని మీరు అనుగ్రహింప చేసి నీ నా మహిమార్థమే వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. ఎవరైతే నా ఉద్యోగాలు లేక తండ్రి బాధపడు వారుగా ఉంచున్నారో అయ్యా ఉద్యోగాల కొరకు తండ్రి ప్రార్థించమంచున్నారో నా ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించండి దేవా. మీరు గొప్ప దేవుడు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప కార్యములే నాయన నీ బిడల జీవితంలో చేయబోచున్నారని నమ్ముచున్నాను నా ప్రభువా. అయ్యా తండ్రి ఆదరించండి, సహాయం చేయండి, మంచి ఉద్యోగములు ఇచ్చి తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వసృష్టికర్త సర్వోన్నతుడ సర్వాధికారి మేలు చేయవాడా నీకు వందనాలు స్తోత్రములు. మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సంతానం లేక ఎంతమంది బాధపడుచున్నారు, ఎంతమంది నా చేతనైనా అయ్యా ప్రభు హేళన చేయబడుతున్నారు. అయ్యా కృప చూపండి ప్రభు, కృప చూపండి, సహాయం చేయండి. అయ్యా బిడలకి నైనా గర్భఫలంలో దయచేయండి, మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎంతమందికి అయితే నైనా వివాహములు లేక ఉంటున్నారో అయ్యా వారి జీవితంలో కూడా మీరు కృప చూపి తండ్రి అయ్యా వివాహ
వివాహములు తండ్రి అగుటుకు తండ్రి మీరు కృప చూపమని సహాయం చేయమని నా ప్రభువ అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఎంతమంది అయితే ప్రభువ ఎగ్జామ్స్ రాయిచ్చు ఉన్నారో నా ప్రభువ, అలాగే 10th ఎగ్జామ్స్ రాయిచ్చిన బిడ్డలకు కూడా అయ్యా రేపు దినాన్న అయ్యా ప్రభువ మీరు కృప చూపండి, మేలు చేయండి, మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు కృప చూపి దీవెనకరంగా నడిపించమని ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఎండాకాలంలో అయ్యా నీ ప్రజల్ని సంరక్షించండి, కృపలో భద్రపరచండి అయ్యా తండ్రి నైనా. అయ్యా పగట నీవే మేఘస్తంభమై ప్రభువా నీ ప్రజలందరినీ సంరక్షించి అయ్యా నీ కృపలో భద్రపరచమని ప్రభువ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఈ లోకంలో ఉంటున్న సమస్యలు బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా, మా దేశానికి రక్షణ దయచేయండి అయ్యా. నీవే రక్షకుడవని సత్యము నా ప్రభువ నా దేశమంతా తెలుసుకొని అయ్యా నేను నమ్ముకున్నట్టుకు నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. అయ్యా నా దేశం చుట్టూ కావలు కాయిచున్న సైనికుల చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా దేశ అధికారులు మీరు దీవించండి, వారికి కూడా మంచి జ్ఞానము ఆరోగ్యమును అయ్యా అనుగ్రహింపచేసి తండ్రి అయ్యా తండ్రి మంచి సుపరిపాలన అందించేవారుగా వారు ఉండుటకు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. గొప్పవాడ పూజనీయుడ అనాథులను తండ్రి, విధవరాంటులని ప్రభువ, ఏకాంగులని ప్రభువ, ఒంటరి స్థితిలో ఉన్నవారిని ప్రభువ అయ్యా, శారీరకమైన మానసికమైన రుగ్మతల చేత బాధపడుతున్న వారిని ప్రభువ అయ్యా, హాస్పిటల్లో పడి తండ్రి వేదనతో దుఃఖపడుచున్న వారిని ప్రభువ, మంచాలపై ఉంటూ తండ్రి ఎంతో రోధిస్తున్న వారిని ప్రభువ అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి ఎడలని కృప చూపి తండ్రి అయ్యా ప్రభువ వారిని లేవనెత్తండి, వారికి నాయన మీ సహాయం దయచేయండి, నీ కృపలో వారిని భద్రపరచమని నా ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు తండ్రి, నువ్వు మేలు చేయి దేవుడు ప్రభువ. ఈ దినమంతి నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరు చుట్టూ ఉండనుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినమందు ప్రభువ అయ్యా తండ్రి నీ బిడలైన వారందరూ సంఘాలకు వెళ్ళుటకునైనా నిన్ను ఆరాధించుటకు ప్రభువ అయ్యా నీ సన్నిధిలో గడుపుట అయ్యా తండ్రి ఒక దినము గడుపుట ప్రభువ అయ్యా 1000 దినములకు శ్రేష్టమని నువ్వు వాక్యము సెలవిస్తున్నట్లుగా ప్రభువ అయ్యా అందరినీ నాయన నడిపించండి, మందిరాలకు నడిపించండి, సేవకుల్ని సంఘాలని పరిచర్యల్ని ఈ దినమంతి దీవెనకరముగా వాడుకొని నిన్న మహిమార్థమే దినమంతి మా జీవితంలో ఉండనుగాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి నమ్మదగిన దేవుడు ప్రభువ అయ్యా నీ నమ్మకమైన కార్యములు నీ బిడల జీవితంలో జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రభువ అయ్యా రాకపోకలు యందునైనా అయ్యా మీరు తోడై ఉండండి ప్రభువ. ప్రతి స్థలమందు ప్రభువ నీ సన్నిధి నాయన అయా నీ బిడల చుట్టూ ఉంచి దీవెనకరముగా నడిపించి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.